ఈ లాక్డౌన్ పీరియడ్ కంప్లీట్ అయ్యేంత వరకు దయచేసి మాక్సిమం ఇండ్లలో ఉండండి. ఏదన్నా అత్యవసరమైన పరిస్థితిలో లేదా నిత్యవసరమైన వస్తువుల కోసమో బయటికి రండి. వచ్చినప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. పని చూసుకొని వెంటనే మళ్లీ ఇళ్లలోకి చేరండి. దయచేసి టైంపాస్ కోసం అక్కడిక్కడ కూర్చోవటం, కలిసి పేక ఆడుకోవటం, దావతులు చేసుకోవటం, సందులలో అరుగుల మీద కూర్చొని బాతకాని పెట్టడం, లేకపోతే పొద్దుపోట్లేదని చెప్పి 6 నుంచి 6 వరకు చెప్పింది కదా అని చెప్పి ఊరికే బయటికి తిరగటం దయచేసి చేయకండి. అట్లా చేసినట్లయితే మేము కొంతమందిని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేశాం. మేము కాలనీ వాసుల ద్వారా కొంతమంది వ్యక్తులు ఎప్పుడు రెగ్యులర్ గా పరిచయం ఉన్న వాళ్ళ ద్వారా ఎవరు ఊరికే ఈ సమయాన్ని దుర్వినియోగం చేసి ఏదైతే ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు సమయం ఉందో ఈ సమయాన్ని దుర్వినియోగం చేసి ఎవరైతే బాగా బయట తిరుగుతా ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతోంది. వాళ్ళ మీద అవసరాన్ని బట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడం గాని లేదా వాళ్ళని ఇళ్లలో ఉండమంటే ఎట్లాగో ఉండట్లేదు కాబట్టి కుటుంబ సభ్యులతోనే వాళ్ళని తీసుకెళ్లి గవర్నమెంట్ క్వారంటైన్ లో ఈ లాక్డౌన్ పీరియడ్ అయ్యేంత వరకు ఒక్కొక్కరిని ఒక్కొక్క గదిలో వేసి 2 పూట్ల భోజనం మేమే సమకూర్చాలనే ఆలోచన ఒకటి ఉన్నది. ఇది మేము ఆలోచించి మళ్ళీ కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వాళ్ళని ఎట్లాగో ఇంట్లో ఉండదలుచుకోలేదు కాబట్టి వాళ్ళ మీద చట్టపరమైన చర్యల లేకుంటే గవర్నమెంట్ క్వారంటైన్ లో ఉంచడం అనేది మళ్ళీ తీసుకుంటాం. కానీ దయచేసి ఏదైతే కరోనా వైరస్ ఒక భయానకమైన పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉన్నదో